కంపాస్ కిసాన్ యాప్తో పత్తి అమ్ముకునేందుకు రైతులు నరకం చూస్తున్నారు. అకాల వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతులకు ఇప్పుడు పత్తి అమ్మడంలోనూ కష్టాలు తప్పడం లేదు. సర్కార్ సీసీఐ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన కంపాస్ కిసాన్ యాప్లోని లోపాలు రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఆన్లైన్ స్లాట్ బుకింగ్లో అవకతవకలు బయటపడడంతో నల్గొండ జిల్లాలో సీసీఐ కేంద్రాల దగ్గర రైతులు, నిర్వాహకుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పత్తి రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ సీజన్లో సీసీఐ ఆధ్వర్యంలో కంపాస్ కిసాన్ యాప్ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా రైతులు తమకు నచ్చిన తేదీల్లో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు సీసీఐ కేంద్రానికి పత్తి తీసుకెళ్లి అమ్ముకునే విధంగా వ్యవస్థను రూపొందించారు. కానీ యాప్లోని సాంకేతిక లోపాలే ఇప్పుడు నల్గొండ జిల్లా రైతులకు శాపంగా మారాయి. 50 క్వింటాల్ బుక్ చేస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత 17 క్వింటాల్ చూపిస్తుంది. అక్కడ అంటే మేము వెహికల్ చార్జెస్ ఒక 2000 పెట్టి వెహికల్ చార్జెస్, లేబర్ చార్జెస్ ఒక 5000 పెట్టి తొక్కిచ్చి ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత మేము 17 క్వింటాలు దింపుకుంటామంటే మేము ఎక్కడ పోవాలి? సగం దింపుకున్న తర్వాత మేము మళ్ళీ మధ్యలో మేము ఎక్కడ అమ్ముకోవాలి? ఇంకోటి ఈ ఇయర్ చాలా వర్షాలు పడి చాలా మంది స్ట్రగుల్ అయినాం రైతులం, ఓకేనా? ఇంకోటి రేటు కంఫర్టబుల్ పడుతుందంటే రేటు కూడా చాలా తక్కువ పడుతుంది. చాలా సఫర్ అవుతున్నాం. పొద్దున ఎప్పుడు 7 గంటలకు 8 గంటలకు తిండి తినకలే కూడా వచ్చినారు అందరు రైతులు. చాలా సఫర్ అవుతున్నాం. మాకైతే న్యాయం జరగాలి. వాస్తవానికి సీసీఐ కేంద్రంలో రోజుకు సుమారు 24,000 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసే సామర్థ్యం ఉంది. కానీ దీనికి మించి స్లాట్ బుక్ కావడంతో రైతులు కేంద్రాలకు వచ్చినా పత్తి అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఈ తరహా సమస్యలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాటన్ మిల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో చోటు చేసుకున్నాయి. ఒకే రోజుకు పరిమితికి ఒక మిల్లులో దాదాపు 500 స్లాట్లు బుక్ కావడంతో రైతులు పెద్ద ఎత్తున పత్తితో కేంద్రానికి చేరుకున్నారు. సెంటర్ లిమిట్ దాటిందని బయ్యర్ కొనుగోలు చేయలేమని స్పష్టం చేయడంతో రైతులు కొనుగోలు కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. 2000 ఇచ్చి స్లాట్ బుక్ చేసాం. ఈ రోజు మేము పత్తి వేసుకోవడానికి కిరాయి 5000 పెట్టి తీసుకొచ్చాం. ఇక్కడ స్లాట్ బుక్ చేసిన రోజు 21 క్వింటాల్ చూపించింది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి మిల్లు దగ్గరికి వస్తే 7 క్వింటాల్ చూపిస్తుంది. మాకు వీళ్ళు ఏమంటారు, పత్తి 7 క్వింటాలే చూపిస్తుంది, 7 క్వింటాలే దించుకుంటాం మేము. మిగతా మాకు సంబంధం లేదు, రిటర్న్ తీసుకోవాలి అనేసి అంటారు. ఫస్ట్ నుంచి ఎట్లా ఉందో ఆన్లైన్ ప్రకారం తీసుకోవాలని మేము అంటున్నాం. ఆన్లైన్ లోపాన్ని గుర్తించిన నిర్వాహకులు వీలైనంత వరకు పత్తిని దించుకుని మిగిలిన పత్తిని స్లాట్ టైమింగ్ పూర్తయిందని చెప్పి రైతులని వెనక్కి పంపిస్తున్నారు. ఒక రైతు 30 క్వింటాళ్ల పత్తికి స్లాట్ బుక్ చేసుకోగా కొనుగోలు కేంద్రంలో ఆన్లైన్లో కేవలం 3 క్వింటాళ్లు మాత్రమే చూపించడంతో చూపించిన మేరకే కొనుగోలు చేస్తామని సెంటర్ నిర్వాహకులు తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎంత టెన్షన్ అవుతుంది. క్వింటాలు 2 క్వింటాలు ఇప్పుడు 2 రోజులు ఆల్డే అంటారు. మరి ఏడు ఉండాలి. రేపు సీసీ రేపు బుక్ చేసుకున్న వాళ్ళు వస్తారు. మరి మీరు ఎక్కడ వాళ్ళతో రేపు గొడవ పెట్టుకోవాలి. ఆయన కూడా మీరు మరి మా బతుకులేంది? నిర్వాహకులు తమ చేతుల్లో ఏమీ లేదని కస్టమర్ కేర్ కు కాల్ చేయాలని చెప్పడంతో రైతుల అసంతృప్తి మరింత పెరిగింది. దీంతో రైతులు తమ పత్తితోనే కొనుగోలు కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. పదే పదే ఇలాంటి సమస్యలు తలెత్తడంతో రైతులు, అధికారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్లాట్ కార్డు పోతే మనకు ఉన్నటువంటి పత్తి మొత్తం అక్కడ బుక్ అవుతుంది ఆన్లైన్ లో. ఇక్కడి కంపెనీ కాడికి వచ్చిన తర్వాత వీళ్ళే ఉంటారు, మా కంప్యూటర్ లో ఎంత అయితే చూపిస్తుందో అంతే తీసుకుంటాం అంటారు. వేరియేషన్ చాలా వస్తుంది. 40 క్వింటాలు చేస్తే 15 క్వింటాలు చూపిస్తుంది. ఇక్కడ 40 వేసుకొచ్చిన 15 మళ్ళీ తక్కిన 25 మీరు రిటర్న్ తీసుకోపోరి అని అంటారు. అప్పుడు రైతు ఎక్కడ పోవాలి? లేబర్ ఛార్జ్ ఏంది? ఒక 120 రూపాయలు క్వింటాకు. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 35 క్వింటాలు ఆన్లైన్ లో చూపించింది. కానీ తీరా ఈడ కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత అది 3 క్వింటాలు మాత్రమే ఆన్లైన్ లో చూపిస్తున్నది. సీసీఐ అధికారులు నిబంధనల ప్రకారం మేము 3 క్వింటాలే తీసుకుంటాం, మీకంటే ఎక్కువ ఉంటే మేము తీసుకోలేము అని చెప్పడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కంపాస్ కిసాన్ యాప్ లో లోపాలను వెంటనే సరిదిద్దాలని, రైతులు స్లాట్ బుక్ చేసిన మేరకు పత్తి కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.